సంగం మండలం సిద్దిపురం వెంగారెడ్డిపాలెం పడమటిపాలెం పంచాయతీలలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ప్రచారానికి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూలమాలలు వేసి హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. సిద్దిపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కే విధంగా పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు సాగరంపాలని పేర్కొన్నారు. ప్రజలు టీడీపీ పార్టీని ఆదరించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కర్నాటి ఆంజనేయ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి, సిద్దిపురం సర్పంచ్ ప్రసూన, టీడీపీ నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి, వెంగారెడ్డిపాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి, కరుమూరు సుధాకర్ రెడ్డి, పడమటిపాలెం సర్పంచ్ కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి, రసూల్, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖరయ్య, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ కోటు కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను మరిపాడు మండలంలో 10 నిమిషమైంది నా మీద కేసు రాసేశారు. 10 నిమిషం దాకా మాట్లాడాడు ఈయన. కాబట్టి ఆ 1 నిమిషం పెరిగింది కాబట్టి ఈయన మీద కేసు పెట్టండి అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్కి తహసీల్దార్ పంపించాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీటన్నిటినీ ఎదుర్కోవాలి. ఈ అరాచక పాలనని పారద్రోలాలి. దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్యానికి బీటలు వారే విధంగా, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కే విధంగా ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి ఈ జగన్ రెడ్డి పరిపాలనను తొలగించి భవిష్యత్తులో మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీ పేద వర్గాల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుంటుంది. సైకిల్ గుర్తుకు ఓటేయండి. తెలుగుదేశం పార్టీని గెలిపించండి. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయండి. నన్ను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించి మీకు మరొక 5 సంవత్సరాల కాలం సేవ చేసుకునేటువంటి మహత్తరమైన అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఇవాళ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.